భారతదేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి కదా, వాటిలో అందర్నీ కాస్త కన్ఫ్యూజ్ చేసే పదం ఒకటుంది. అదే క్రిమినల్ కాన్స్పిరసీ లేదా నేరపూరిత కుట్ర. అసలు దీని అర్థమేంటి? కేవలం నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే కేసులో ఇరుక్కుంటారా? పదండి, భారతీయ న్యాయ సంహితలోని ఈ సెక్షన్ 61 లోతుపాతులేంటో తేలికగా తెలుసుకుందాం. ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి భయంతో అడిగిన ప్రశ్న ఇది. మేం నలుగురం కూర్చుని మాట్లాడుకున్నామంతే, ఏం చేయలేదు, అయినా మామీద కేసా? ఈ ఒక్క ప్రశ్న మనలో చాలామందికి వస్తుంది కదూ. కేవలం మాటలు నేరం ఎలా అవుతాయి చూద్దాం. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొత్త చట్టం ప్రకారం కొన్నిసార్లు ఒక మామూలు సంభాషణ కూడా మనల్ని ఊహించని చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టేయగలదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా చట్టం ఏం చెబుతోందో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ 61 ప్రకారం ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ఉమ్మడి లక్ష్యంతో ఏదైనా తప్పుడు పని చేద్దామని ఒప్పుకుంటే దాన్ని కుట్ర అంటారు. ఇక్కడ ఉమ్మడి లక్ష్యం అనే మాట చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే కుట్ర చేయడానికి రెండు దారులున్నాయన్నమాట. ఒకటి, నేరుగా ఒక చట్టవిరుద్ధమైన పని చేద్దామనుకోవడం, ఉదాహరణకు ఒక దొంగతనం ప్లాన్ చేయడం. రెండోది, చేసేది మంచి పని అయినా దాన్ని సాధించడానికి తప్పుడు దారులు తొక్కడం. ఈ రెండింటిలో ఏది చేసినా అది కుట్ర కిందకే వస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. చట్టంలో దీన్ని ప్రొవైజో అంటారు. అంటే ప్లాన్ చేసిన నేరం మరీ అంత తీవ్రమైనది కాకపోతే కేవలం మాటలు చెప్పుకుంటే సరిపోదు, ఆ మాటల తర్వాత ఆ ప్లాన్ను ముందుకు తీసుకెళ్లడానికి కనీసం ఒక్క చిన్న అడుగైనా వెయ్యాలి. అప్పుడే అది పూర్తిస్థాయి కుట్ర అవుతుంది. పాత చట్టానికి ఈ కొత్త చట్టానికి అసలు తేడా ఏంటో తెలుసా? ఒకే ఒక్క పదబంధం, కాని ఆ ఒక్కటే మొత్తం కథనే మార్చేసింది. ఈ సెక్షన్కు అదే ప్రాణం పోసిందనొచ్చు. ఇక్కడ చూడండి తేడా. పాత ఐపీసీ చట్టంలో కేవలం అంగీకరిస్తే చాలు, కాని కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉమ్మడి లక్ష్యంతో అంగీకరించాలి. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద రక్షణో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కేవలం వాళ్లు కలిశారు, మాట్లాడుకున్నారు అని చెప్తే సరిపోదు, వాళ్ళిద్దరి ఉద్దేశం కూడా ఒక్కటే అని నిరూపించాల్సిన బాధ్యత వాళ్లపై ఉంటుంది. అసలు ఈ ఉమ్మడి లక్ష్యం అనే మాటను ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా చేర్చింది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటి? ప్రభుత్వ ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. మొదటిది, ఈ కుట్ర చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం. కేవలం ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నంత మాత్రాన అమాయకుల్ని కేసుల్లో ఇరికించకూడదు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళిద్దరి మధ్య ఒకే లక్ష్యముందని బలంగా నిరూపించాల్సిందే. అయితే చట్టం కాగితం మీద చాలా పటిష్టంగానే కనిపిస్తోంది, కానీ నిజ జీవితంలో దీన్నొక ఆయుధంగా వాడే ప్రమాదం పూర్తిగా పోయిందా? ఆచరణలో అసలు సమస్యలు ఎక్కడొస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. చాలామంది దీన్ని పోలీసులు వేసే వల అని పిలుస్తుంటారు. ఎందుకంటే కుట్రను నిరూపించడానికి డైరెక్ట్ సాక్ష్యాలు చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే వాళ్ళేం చేస్తారంటే ఫోన్ కాల్స్, మెసేజులు, వాళ్ళెక్కడ కలిశారు ఇలాంటి చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి ఒక కథ అలుతారు. ఈ వలలో కొన్నిసార్లు అమాయకులు కూడా చిక్కుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చూడండి, స్నేహితుల వాట్సాప్ గ్రూప్లో సరదాగా అన్నుకున్న మాటను ఒక సీరియస్ ఒప్పందంగా చూపించొచ్చు. ఏదో ఆవేశంలో అన్న మాటను పట్టుకుని అదే వాళ్ల ఉమ్మడి లక్ష్యమని రంగు పూయొచ్చు. ఇక స్నేహితుడికి బైక్పై లిఫ్ట్ ఇస్తే దాన్ని ఆ నేరం చేయడానికి వెళ్లిన చర్యగా చిత్రీకరించే ప్రమాదం కూడా లేకపోలేదు. సరే, ఇవన్నీ విన్నాక కొంచెం భయంగా ఉండొచ్చు. మరి ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే వాళ్ల పరిస్థితేంటి? తమని తాము ఎలా కాపాడుకోవాలి? చట్టపరంగా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకవేళ ఎవ్వరైనా తప్పుడు కేసులో ఇరుక్కుంటే ఈ 4 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, భయంతో ఫోన్లోని చాట్స్ లాంటివి అస్సలు డిలీట్ చేయొద్దు, అది అనుమానాన్ని ఇంకా పెంచుతుంది. నంబర్ 2, వెంటనే లాయర్ కావాలని అడగండి, అది మీ హక్కు. నంబర్ 3, ఆ సంఘటన జరిగిన టైంలో మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారనే దానికి సాక్షులను, ఆధారాలను రెడీ చేసుకోండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది నంబర్ 4, మీకు అసలు ఆ నేరం చేసే ఉమ్మడి లక్ష్యమే లేదని నిరూపించే ఫ్యాక్ట్స్ని సేకరించడం మొదలుపెట్టండి. అయితే మనమొకటి మర్చిపోకూడదు, మన రాజ్యాంగం మనకు కొన్ని అద్భుతమైన హక్కుల్నిచ్చింది. ఇవి మన రక్షణ కవచాలన్నమాట. అన్యాయమైన అరెస్టుల్నుండి, బలవంతంగా నేరం ఒప్పించే ప్రయత్నాల్నుండి ఇవే మనల్ని కాపాడుతాయి. ఈ హక్కుల గురించి తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం.
ఒకవేళ కేసులో నేరం రుజువైతే ప్రాసెస్ సాధారణంగా ఇలా ఉంటుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఆ తర్వాత ట్రయల్ మొదలవుతుంది. చివరగా నేరం ఎంత తీవ్రమైనదో చూసి శిక్ష విధిస్తారు. మరి శిక్ష ఎంతుంటుంది? అది వాళ్లు చెయ్యాలనుకున్న నేరం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న నేరాలైతే మహా అయితే 6 నెలల వరకు జైలు. అదే పెద్ద నేరాలు, ఉదాహరణకు హత్య, దోపిడీ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం ఆ నేరానికి అసలు శిక్ష ఎంతో ఈ కుట్రకు కూడా దాదాపు అంతే శిక్ష పడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవలసిన అసలు విషయం ఏంటి? రామయ్య లాంటి ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేలా సింపుల్గా 3 ముక్కల్లో చెప్పుకుందాం. మొదటిది, మాటలకు చాలా పవర్ ఉంటుంది. ఒక్కోసారి అవి మనల్ని కోర్టు మెట్ల వరకు తీసుకెళ్లగలవు. కాబట్టి ఏం మాట్లాడుతున్నామో అనే దానిపై కాస్త జాగ్రత్త అవసరం. రెండవది, కాని మాట్లాడిన ప్రతి మాట కుట్ర అయిపోదు. కొత్త చట్టం ప్రకారం ఇద్దరిది ఒకే లక్ష్యం అని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇదే మనకు అతిపెద్ద రక్షణ కవచం. ఇక మూడవది, చివరిది, మీరు నిజాయితీపరులైతే మీ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలను జాగ్రత్త చేసుకోండి. అదే సమయంలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అనే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. సో ఫైనల్గా, ఒక్క సంభాషణ ఒక జీవితాన్ని మార్చేగలదా? ఈ మొత్తం విశ్లేషణ తర్వాత చూస్తే సమాధానం అవును అనే అనిపిస్తుంది కదూ. ఒక మామూలు సంభాషణకు ఒకరి జీవితాన్ని తలకిందులు చేసే శక్తి ఉంది. అందుకే చట్టం గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ఇది మనందరి బాధ్యత.